ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. WMB పిక్చర్ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు ప్రతి ఒక్కరికి మైండ్లో ఉన్నటువంటి ఒకే ఒక్క థాట్ ఏంటి అంటే దెబ్బకి సెటిల్ అయిపోవాలి. ఏం చేస్తే నేను సెటిల్ అయిపోతాను. సెటిల్మెంట్ రకరకాల స్టేజ్లో ఉంటుంది. అయితే దేనికి అది సెటిల్మెంట్? ఒక పిల్లవాడు కాలేజ్ టైం అయిపోయింది, అంటే కాలేజ్ ముగించేసుకున్నాడు, అతని విద్యాభ్యాసం అక్కడ కంప్లీట్ అయిపోయింది. అప్పుడున్న స్టేజ్కి, అతనున్న సర్కిల్కి అక్కడ ఒక జాబ్ వస్తే, ఒక మంచి జాబ్ వస్తే సెటిల్ అయిపోయాను అనుకుంటాడు. కానీ అది కొంతసేపే ఉంటుంది. దాని తర్వాత అతను తిరుగుతున్నటువంటి సర్కిల్స్ని బట్టి అక్కడి నుంచి ఇంకొక సెటిల్మెంట్ కోరుకుంటాడు. అలా ఏంటంటే ఒక్కొక్క స్టేజ్ నుంచి అతను అనుకున్న స్టేజ్కి సెటిల్ అవ్వడం అంటే ఎలా? ఎందుకంటే ప్రతి మనిషికి డిజైర్స్ ఉంటాయి, డిజైర్స్ ఉండాలి కూడా. అయితే జ్యోతిష్ శాస్త్రంలో ప్రతి లగ్నానికి, ప్రతి రాశికి, ప్రతి నక్షత్రానికి స్పెసిఫిక్గా ఈ ఫలానా సాధన చేయడం ద్వారా, ఫలానా దానం చేయడం ద్వారా, లేదా ఫలానా మంత్ర జపం చేయడం ద్వారా మీ జాతచక్రంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఎనర్జీ, ఇక్కడ మనం చేసేది ఏంటంటే, మనం ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక మనిషి నార్మల్గా ఉన్నాడు, కానీ నార్మల్గా ఉన్న వ్యక్తి మంచి బాడీ బిల్డర్ అవ్వాలంటే రోజు ఒక సాధన చేస్తాడు. ఉదయాన్నే లేచి వర్కౌట్ చేయడమో, ఎక్సర్సైజ్ చేయడమో, జిమ్కి వెళ్ళడమో చేస్తూ ఉంటాడు. అంటే ఎలా అయితే వర్కౌట్ చేసి బాడీని స్ట్రాంగ్ చేసుకుంటాడో, అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా అతని కెరియర్ రిలేటెడ్ సంబంధించినటువంటి థింక్ చేస్తూ, ట్రై చేస్తూ, అతని జాతచక్రంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఎనర్జీస్ని, ఏ గ్రహాల యొక్క ఎనర్జీని పెంచుకుంటే, ఏ గ్రహ సంబంధించినటువంటి దోషాన్ని తగ్గించుకుంటే దెబ్బకి సెటిల్ అవుతాడు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి నుంచి, ఒక్కొక్క లగ్నం నుంచి చెప్పుకుందాం. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇప్పుడు నేను చెప్తాను. అయితే ఈ వీడియో ఎండింగ్లో కూడా కొన్ని ఎగ్జంప్షన్స్ చెప్తాను. కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి, కొన్ని పాటించవలసినవి ఉంటాయి. అవన్నీ వీడియో ఎండింగ్లో చెప్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం మొదలు పెడదాం. ఇక తులారాశి వారికి, తులారాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు గుర్తుపెట్టుకోండి. తులా లగ్నమైనా సరే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. తులలో ముఖ్యంగా మనకి ఉన్నటువంటి నక్షత్రాలు ఏమిటంటే చిత్తా 3-4 పాదాలు ఉంటాయి, స్వాతి నక్షత్రం ఉంటుంది, మరియు విశాఖ 1, 2, 3 ఈ పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రాల వారికి కూడా ఈ రెమెడీ పనిచేస్తుంది, ఈ రాశి వారికి కూడా పనిచేస్తుంది. మనం ఈ కాన్సెప్ట్లో దెబ్బకి సెటిల్ అవ్వడం అంటే ఏమిటి? చక్కగా ఒక మంచి ఉద్యోగం రావడము, మంచి వ్యాపారం సాగడము, ఆ వ్యాపారం నిరంతరం చక్కగా సాగడం, దాని ద్వారా తన కుటుంబాన్ని పోషించుకోవడం, ఇది సెటిల్మెంట్ అందరి దృష్టిలో. కాకపోతే అదొకటే కాకుండా ఇంకా సెటిల్మెంట్స్ ఉంటాయి. వివాహం విషయంలో సెటిల్ అవ్వడం అని కానీ ఇంకా రకరకాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటిది ప్రొఫెషన్ రిలేటెడ్గా సెటిల్మెంట్ కాబట్టి నామస్మరణ, ఈ రాశివారు తులవారు ఏ నామస్మరణ చేస్తే చక్కగా సెటిల్ అవుతారు, ఏ దానాన్ని ఇస్తే, మీరు కృతజన్మలో చేసినటువంటి తెలుసో తెలియకో పాపం చేస్తాం ప్రతి ఒక్కరూ, అందరితో సహా, నాతో సహా అందరికీ తెలియకుండానే ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవి కూడా ఏదో తెలియని ఒక దోషం, ఏదో పాపం చేసి ఉంటుంది, దానికి సంబంధించిన అనుభవిస్తూ ఉంటాడు. ఈ భూమి మీదకి వచ్చి ప్రతి జీవి కూడా ఏ పాపమో చేయకుండా ఉన్నాడంటే మనిషి, అంటే ఈ భూమి మీద అసలు జన్మించడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది అనుభవించడానికి పుడతాడు. ఏ పుణ్యము చేయకపోయినా కూడా పుట్టాడు. ఎందుకంటే పుణ్యం అనుభవించాలిగా, పుణ్య సంబంధించినటువంటిది కాబట్టి పుణ్యము పాపము రెండు చేస్తాడు ప్రతి జీవి కూడా, తెలుసో తెలియకో అజ్ఞానంలోనే ఏదో దాంట్లో. సరే, ఇప్పుడు మనం విషయానికి వచ్చినట్లయితే తులవారు ఏ మంత్ర సాధన చేస్తే
సెటిల్ అవుతారు. అంటే ఏ నామస్మరణ చేయాలి ముందుగా అంటే ఎక్కువగా తులారాశి వారు కుమారస్వామి యొక్క నామస్మరణ చేయాలి. కుమారస్వామి లేదా ఆంజనేయ స్వామిది. అయితే ఈ ఆంజనేయ స్వామి దాంట్లో ఆంజనేయ స్వామిని స్మరణ చేయడం కంటే రాముడిని స్మరణ చేస్తే ఇంకా చక్కటి ఫలితాలు వస్తాయి తులవారికి. ఏమిటది అంటే శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి నామస్మరణ కొంతసేపు చేసి అప్పుడు ఆంజనేయ స్వామి చేయాలి. ఎందుకంటే అక్కడికి మనం ఎప్పుడైతే రామనామాన్ని ఉచ్చరిస్తామో అక్కడ ఆంజనేయ స్వామి వచ్చి ఉంటారు. ఎక్కడైతే ఆంజనేయ స్వామి వస్తారో అక్కడ ఎటువంటి భయము, భీతి, కరువు, కాటకాలు, అదేవిధంగా దారిద్రము ఇవేవి ఉండవండి. అందుకని శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటిది ఒక 10 నిమిషాలు చేయండి. ఆంజనేయ స్వామికి సంబంధించి మాత్రం మనసులో నిత్యము ఓం ఆంజనేయాయ నమః చేసుకోండి. లేదు కుమారస్వామిది కూడా చేసుకోవచ్చు, ఓం కార్తికేయాయ నమః అని చేసుకోవచ్చు. అంటే నేను మీకు ఇన్ని ఆప్షన్స్ ఇస్తున్నా. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఓం దత్తాత్రేయాయ నమః ఈ నామస్మరణ చేయండి. ఓం దత్తాత్రేయాయ నమః ఇది కనుక చేసినట్లయితే మీ ప్రొఫెషనల్గా మీరు సెటిల్మెంట్ ఏదైతే ఉందో, ఎందుకంటే సర్వసాధారణంగా తులారాశి వారికి ఉన్న గొప్ప లక్షణం చెప్తాను ముందుగా నేను మీకు. బ్యాలెన్స్ చేయడం బాగా తెలుసు వీళ్ళకి. దేన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి తులా లగ్నం వారి రాశి వారికి ఇద్దరికీ తెలుస్తుందండి. వాళ్ళు బ్యాలెన్స్ చేసినట్టుగా ఎవరు బ్యాలెన్స్ చేయలేరు. ఎందుకంటే బ్యాలెన్స్ తుల ఉంటుంది, అక్కడ త్రాసు ఉంటుంది, బ్యాలెన్స్ రాశి. సహజంగానే భోగలాలసులు ఎంజాయ్ చేయాలని ఉంటుంది వీళ్ళకి తులారాశి వారికి, తులాలగ్నం వారికి. అబ్బా లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ ఎంజాయ్మెంట్లో కూడా వీళ్ళు కొంచెం ఎక్కువైపోవడం వల్ల పాపం వీళ్ళ ప్రొఫెషన్ని, వీళ్ళ సెటిల్మెంట్ని కోల్పోతూ ఉంటారు. కాబట్టి ఈ బ్యాలెన్స్ ఖచ్చితంగా చేసుకోవాలి, చేసుకోగలుగుతారు కూడా వీళ్ళు. కాబట్టి ఈ మంత్ర సాధన చేయండి, ఖచ్చితంగా సెటిల్మెంట్ అనేటువంటిది ఉంటుంది. అయితే నేను మీకు ఇందాక ఒక మాట అన్నాను ఏమండి, ఈ రాశి వారు కేవలం సాధన మాత్రమే కాకుండా ఇంకోటి కూడా చేయాలన్నాను. ఏమిటి? దానము. దానం విషయంలో నేను కొంచెం కరాఖండిగా కొన్ని విషయాలు చెప్తాను. తప్పుగా అనుకోకుండా ఇది నిజాలు శాసనంలో చెప్పినటువంటివని చెప్పి భావించి తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుని మరి నేను మీకు చెప్తున్నాను. తప్పుగా మాత్రం భావించకండి దీంట్లో. ఎందుకంటే ఇది నేనేదో ఊరక ఏదో చెప్పాలని చెప్పట్లేదు, మీకు పనిచేయడానికి. అంటే ఏంటి, దానం తీసుకునే వ్యక్తికి బాగుండాలి, ఇచ్చిన పర్సన్కి బాగుండాలి. అందుకని నేను కరాఖండిగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఈ విషయంలో. ఏమిటది అంటే, ఎవరైతే మీరు దానం ఎవరికైతే ఇస్తారో పురోహితుడికి, ఆలయంలో ఉన్నటువంటి పురోహితుడికి, నిత్యము స్వామివారి అమ్మవారి సన్నిధిలో ఉన్నటువంటి పురోహితుడికి ఎవరికైతే ఇస్తారో ఆ దానం తీసుకునేటువంటి వ్యక్తి నిత్యము గాయత్రి చేస్తున్న వ్యక్తి అయి ఉండాలి. నేను ఎవరు చేయరనట్లేదు, 1,00,000 మంది చేస్తారు, 1,00,000లో ఒక వ్యక్తి చేయని వాళ్ళు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. పొరపాటున మీరు గాయత్రి చేయని వ్యక్తికి కనుక మీరు ఇచ్చారు దానం, ఆ దానం నిష్ఫలితం అని శాస్త్రం చెప్తుంది. నిష్ఫలితం ఆ దానం. కాబట్టి ఏమీ అనుకోకండి, స్వామి మీరు గాయత్రి చేస్తారు కదా రోజు అని అడగండి, తప్పేం లేదు. అడిగినప్పుడు పురోహితుడు కూడా ఏం కోపగించుకోకుండా అమ్మవారి దయ వల్ల నేను రోజు గాయత్రి చేస్తానని చెప్పుకోవచ్చు, గాయత్రి గనక చేసే పురోహితుడు అయితే. ఒకవేళ చెయ్యరు, అమ్మ నేను చెయ్యను, తప్పేం లేదు. కొంతమంది చేయని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి అలా ఉంటాయి, వాళ్ళ పరిస్థితులు అలా ఉంటాయి. కానీ గాయత్రి చెయ్యడం చాలా గొప్ప విషయం. అది ఎవరో 1,00,000లో ఒకరు చేయరు. కాకపోతే మీరు అడగండి, గాయత్రి చేసే వ్యక్తికే దానంగా ఇవ్వండి. ఆ దానం కూడా పద్ధతి పరంగా ఇవ్వండి. చాలామంది చేసే మిస్టేక్ చెప్తానండి మీకు ఇప్పుడు. దానం కోసం అని టెంపుల్కి వెళ్ళానండి, పూజారి గారు అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి అమ్మ అన్నారు, మేము అక్కడ పెట్టేసి వచ్చేసాం. ఏమీ ఫలితం రాదు, అక్కడ పెట్టేసి వస్తారు అంతే. మీరు ఖచ్చితంగా స్వామి మీరు మాకు ఈశ్వర సమానులు, ఆ విష్ణు సమానులు, దానం తీసుకుంటున్నారంటే గొప్ప వాళ్ళండి, ఇవ్వడం గొప్పతనంగా, తీసుకునే వ్యక్తి గొప్ప వ్యక్తి. కాబట్టి నాకు ఫలానా గ్రహదోషం ఉంది, నాకు ఫలానా గ్రహ దోషం పోయి ఆ గ్రహ అనుగ్రహం కావాలి. సంకల్పం చదివేటప్పుడు ఆ గ్రహ దోషం పోయి అనుగ్రహం కలగాలని చెప్పి సంకల్పం చదువుతారు. కాబట్టి మీరు ఈ దానం తీసుకొని మాకు నేను సెటిల్మెంట్ అవ్వాలనుకుంటున్నాను, సెటిల్మెంట్ అవ్వడానికి దానం ఇస్తున్నాను అని చెప్పి మీ
పేరు, గోత్రము, ఏ దానం ఇస్తున్నారు, ఏ గ్రహానికి ఇస్తున్నారు, మీ ప్రాబ్లం ఏంటి అని చెప్పి సంకల్పం చదివి ఇవ్వండి. అంటే అతను సంకల్పం చెప్తాడు మీకు ఎలా చదవాలి ఏంటనేటువంటిది. అలా ఇవ్వండి. అలా గనక ఇచ్చారా మీకు ఇక్కడ ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో యోగము ఉంటుంది, దోషము ఉంటుంది. దోషం తొలగాలి, ఆ దానం ఇస్తేనే దోషం తొలుగుతుందండి. అయితే ఈ తులారాశి వారు దానం ఇవ్వాల్సిన ప్రక్రియ ఏమి ఇవ్వాలో చెప్తాను నేను మీకు. తులారాశి వారు ఇవ్వాల్సింది బొబ్బర్లు ఇవ్వాలండి. ముఖ్యంగా బొబ్బర్లు, వైట్ కలర్ క్లాత్ ఇవ్వాలి. అదేవిధంగా తెల్ల నువ్వులు ప్లస్ బ్లూ కలర్ క్లాత్ ఇవ్వాలి. ఎందుకు తెల్ల నువ్వులు అంటున్నానంటే నల్ల నువ్వులు ఇవ్వడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు. ఎందుకంటే దానం తీసుకున్న వ్యక్తి వాటిని వాడాలి. నల్ల నువ్వులు ఎవరు తింటారు, పక్కన పడేస్తారు. కాబట్టి మీకు ఫలితం రాదు. కాబట్టి తెల్ల నువ్వులు, బ్లూ కలర్ క్లాత్, అలాగే పెసలు, గ్రీన్ కలర్ క్లాత్ దానంగా ఇవ్వండి. ఇవి ఇచ్చారా పద్ధతి పరంగా అక్కడెక్కడో ఉంచేయడం, ఇక్కడెక్కడో వదిలేయడం కాకుండా ఈశ్వర స్వరూపంగా ఇచ్చి దాంతోపాటు దక్షిణ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. దక్షిణ లేకపోతే మీరు మరొక దోషం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే దక్షిణ తీసుకోవడం ద్వారా అతను గాయత్రి చేసుకోవాలి కూర్చొని మళ్ళీ. ఎందుకంటే గాయత్రి చేయలేదా ఆ దానం తీసుకున్న వ్యక్తికి దోషము, ఇచ్చిన వ్యక్తికి నిష్ఫలితము. గుర్తుపెట్టుకోండి. అసలు ఇవ్వద్దనే చెప్తుంది శాస్త్రంలో. గాయత్రి చేయకపోతే ఆయనకు ఆ దోషాలు వస్తాయిగా. మరి ఆయన గాయత్రి చేయకుండా వేరే పనులన్నీ కూర్చుంటే అట్లా మరి వేరే పని చేసుకోవాలిగా. అతను ఆ పురోహితుడి యొక్క ఫ్యామిలీని పోషించుకోవడానికి, అతను బతకడానికో. కాబట్టి అతనికి దక్షిణ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎక్కువ మొత్తంలో ఇవ్వలేము. అయ్యా నా దగ్గర 100 రూపాయలే ఉంది, 200 ఉంది, మీ దగ్గర డబ్బులు లేవు, ఇవ్వచ్చు. పోనీ కొంతమందికి అది కూడా ఉండదు. అంటే లేని వాళ్ళ గురించి చెప్తున్నా. డబ్బులు ఉండి కూడా దానం ఇవ్వనంటే అది ఫలితం రాదు. గుర్తుపెట్టుకోండి. డబ్బులు లేవండి, ఆ వ్యక్తి దగ్గర డబ్బులు లేవు, దానం ఇచ్చే డబ్బులు కూడా లేవు, అసలు 100 రూపాయలకే కటకటలాడిపోతున్నాము. అప్పుడు ఏం చేయాలి? నవగ్రహాల్లో ఇప్పుడు నేను చెప్పిన దానాలు ఏవైతే చెప్పానో, డబ్బులు లేకపోతేనండి మరీ చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఎప్పుడు మనీ సర్క్యులేట్ అవ్వాలి. అన్నీ దాచేసుకొని రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా లోభత్వంతో అన్నీ దాచేసుకొని ఎవరికి ఏం ఖర్చు పెట్టకపోతే అది ముందుకు వెళ్ళదు. ఫైనాన్షియల్గా ముందుకు వెళ్ళదు అసలు దేశం. ఫస్ట్ ప్రతి మనిషి తీసి ఖర్చు పెడుతుండాలి. ఆయన ఏదైనా ఒక వస్తువు కొనాలి, ఎక్కడో దగ్గర ఖర్చు పెట్టాలి, ఖర్చు పెడుతూ ఉండాలి. అన్నీ దాచేసుకొని లోభత్వంగా ఉంటే అది కూడా ఒక దోషమే. అయితే ధనం లేదండి నిజంగా మీ దగ్గర, పాపం ముందే సెటిల్మెంట్ లేక ఇబ్బంది పడుతున్నారు, అప్పుడు ఏం చేయాలో చెప్తాను మీకు. దానికి కూడా పరిహారం చెప్తాను. ఎందుకంటే చాలామంది నేను చూస్తుంటాను, పాపం వాళ్ళకి 100 రూపాయలు కూడా లేని స్థితి ఉంటుంది. వాళ్ళు చక్కగా ఇప్పుడు నేను చెప్పినటువంటి గ్రహాలు ఏవైతే బుధుడు, శుక్రుడు, శని, ఈ 3 గ్రహాల దగ్గర తులారాశి వారు దీపారాధన చేయండి. దీపాన కూడా డబ్బులు లేవంటారా? మరి అంత దారిద్ర్యంలో ఉన్నారా? చక్కగా వాటి దగ్గరికి నమస్కరించుకొని వాటి చుట్టూ ప్రదక్షిణాలు చేసి వాటికి సంబంధించిన స్తోత్రం ఉంటుంది. ఓం శనైశ్చరాయ నమః అనుకోని పోవడం పెద్ద స్తోత్రం మీరు చదవలేకపోతే. లేదంటే నాకు వచ్చు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనిశ్చరం అని చదవడం వచ్చు అంటారా? చదవచ్చు. అలాగే అలా చేసి చక్కగా దీపారాధన చేసి నమస్కరించుకొని రాండి. మీరు దానం ఇచ్చుకునే స్థితిలో ఉంటే గనక. లేదంటే దానం ఇచ్చుకోవచ్చు, చేయొచ్చు. లేదు కొంతమంది వేరే కంట్రీస్లో ఉంటారు, గల్ఫ్ దేశాలు, అక్కడ పురోహితులు ఉండరు, నవగ్రహాలు ఉండవు, ఏముండవు. అక్కడ ఈ స్తోత్రం పఠించవచ్చు. లేదు మీరు ఎక్కడైనా వేరే దేశాల్లో ఉన్నారు, అక్కడ ఇవ్వడం కుదరట్లేదు. ఇక్కడ ఇండియాలో మీ తల్లిదండ్రులు, మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉంటారుగా, ఫ్రెండ్స్తో కూడా ఇప్పించండి దానం. మీరు ఇవ్వలేకపోతున్నారు, మీ వాళ్ళు ఎవ్వరూ ఇండియాలో లేరు, మీ ఫ్రెండ్కి నాకు ఇట్లా దానం ఇవ్వాలనుకుంటున్నాను, నా పేరు మీద ఇలా ఇవ్వు దానము, ఈ దక్షిణ నీకు పంపిస్తున్నాను, ఈ మంత్రం పంపిస్తున్నాను, ఈ దానాలు లిస్ట్ పంపిస్తున్నాను, ఇవి ఇవ్వు అని చెప్పి ఇవ్వవచ్చు. ఎందుకంటే శాస్త్రంలో ఈ పద్ధతి ఉంది. ఈ రకంగా చేసి అమ్మవారి యొక్క అనుగ్రహము, నవగ్రహాల యొక్క అనుగ్రహం మీరు పొంది దెబ్బకి సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీకు మొదట్లో ఒక మాట నన్ను వీడియో ఎండింగ్లో ఎగ్జంప్షన్స్ ఇవన్నీ చెప్తానని. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చెప్పినటువంటివి ఏవైతే సాధనలు ఉన్నాయో ఇవి మీరు కంటిన్యూస్గా చేయాలి. ఇది పాయింట్ నెంబర్ 1. ఫస్ట్ రూల్ నెంబర్ 1 ఇది. ఎందుకు ఈ రూల్ అంటే గుర్తుపెట్టుకోండి, ఈ విశ్వంలో ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటంటే మీరు కనుక కంటిన్యూ ఏదైనా చేస్తే అది తీరుతుంది.
కంటిన్యూ చేయకపోతే అది ఫలితం ఇవ్వదు. ఎందుకంటే అదొక చైన్, ఎనర్జీ ఆఫ్ చైన్ అంటారు. అంటే ఆ ఎనర్జీ ఫామ్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక జిమ్కి వెళ్తామండి, జిమ్లో డబ్బులు కడతాం. చాలామంది చేసే ఇదేంటంటే జిమ్లో డబ్బులు కడతారు, ఆవేశంగా ఫస్ట్ 10 రోజులు ఆవేశంగా వెళ్ళిపోతారు. దాని తర్వాత నెక్స్ట్ మంత్ 5 రోజులు వెళ్ళడం కూడా చాలా ఎక్కువ, 3వ నెల అసలు మానేస్తారు, 6 months మనీ పే చేస్తారు. కానీ ఎవరైతే రోజు జిమ్కి వెళ్తాడో ఆ వ్యక్తికి మాత్రమే అనుకున్నట్టుగా అతని శరీరంలో దృఢత్వం అనేది ఏర్పడుతుంది. కానీ ఎవరైతే కంటిన్యూ చేయరో, జిమ్కి డబ్బులు కట్టడం వల్ల వాడి యొక్క శరీరం దృఢంగా అవ్వదు, రెగ్యులర్గా వెళ్ళడం వల్ల దృఢం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, రెగ్యులర్గా చేయాలి మనం ఏదైనా. కానీ ఒక పాట పాడే సాధన కావచ్చు, జిమ్కి వెళ్ళడం కావచ్చు, ఎనీథింగ్. అలాగే ఈ సాధనలో రూల్ నెంబర్ 1 రెగ్యులర్గా చేయండి. రూల్ నెంబర్ 2, మీరు నెగటివ్ అంటే ఏంటంటే మన లైఫ్లో ప్రతి వ్యక్తికి కూడా పాజిటివ్స్ జరుగుతూ ఉంటాయి. అంటే అనుకూలమైన స్థితి జరిగిందేమో పాజిటివ్ అనుకుంటాం, మనకు అనుకూలంగా జరగనప్పుడు నెగిటివ్గా భావిస్తూ ఉంటాం. అనుకూలంగా జరగనటువంటి విషయాల్ని అక్కడికక్కడే మర్చిపోయే ప్రయత్నం చేయండి. దాని గురించి మీరు కనుక 1% థింక్ చేసినా కూడా మీకు దానివల్ల ఎటువంటి లాభము ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. అయ్యో ఆ రోజు అలా అయిపోయింది, వాడు బాస్ అలా అన్నాడు, లేకపోతే ఇంట్లో ఇలా అన్నారు, భార్య ఇలా అన్నది, భర్త ఇలా అన్నాడు, మా ఫ్రెండ్ ఇలా అన్నాడు, లేకపోతే నా కొలిక్ ఇలా అన్నాడు, నేను ఇంత కష్టపడ్డా సరే వాడు నా చేతికి ఇచ్చింది ఇదే, ఇంత కష్టపడ్డది నాకు మొత్తం వాడు 0 రాశాడు నాకు. అవన్నీ మర్చిపోండి. ఎందుకంటే వాళ్ళ గురించి మీరు థింక్ చేయడం వల్ల మీకు ఏమీ రాదు. ఎందుకు రాదని చెప్తున్నానంటే అది కూడా జపంగా మారిపోతుంది. అది కూడా ఒక జపంలా మారుతుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఏది జపిస్తూ ఉంటారో మనసులో ఏది జపిస్తూ ఉంటారో అది మీకు అయి తీరుతుంది. కాబట్టి అది మర్చిపోండి. ఓన్లీ సక్సెస్. నేను చిన్నప్పుడు క్లాస్లో ఎవరూ చేయలేని విషయాన్ని నేను చేయగలిగాను. ఏదో ఒకటి ఉంటుంది, మీలో ఒక టాలెంట్ ఉంటుంది. ఎవరూ చేయలేని విషయం మీరు చేయగలుగుతుంటారు. అలా ఎవరు చేయలేని విషయం మీరు ఏం చేస్తున్నారు, ఆ టాలెంట్ అని బాగా గుర్తుపెట్టుకోండి. మీలో పాజిటివ్స్ ఉంటాయి, ప్రతి వ్యక్తిలో పాజిటివ్స్ ఉంటాయి, దాన్ని మాత్రం తిప్పుకుంటూ ఉండే. ఇది రూల్ నెంబర్ 2. ఇక రూల్ నెంబర్ 3 ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎంతసేపు మనం భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటాం, మంత్ర సాధనలు చేస్తూ ఉంటాం. ఫైన్, మంచిదే, అందులో ఎటువంటి డౌట్ లేదు. మంత్ర సాధన చేయడమో, పూజ చేయడమో, లేకపోతే అమ్మవారి గురించి అర్చించడము, నామస్మరణ చేయడము తప్పు లేదు. 100% దాని ద్వారా అమ్మవారి అనుగ్రహం ద్వారా మనకి ఆ యొక్క శక్తి వస్తుంది. మనం ఏదైనా సరే సాధించడానికి అమ్మవారి యొక్క పాదాలను ఆశ్రయించడం ద్వారాయే మనం దాన్ని సాధించగలుగుతున్నాం. కాకపోతే ఇక్కడ కేవలం పూజ మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి. విచారణ చేయండి. అమ్మంటే ఏమిటి ఆలోచించండి. అమ్మంటే ఏంటి, అమ్మంటే ఏమిటి, అమ్మంటే ఏమిటి, ఈ అమ్మవారు అంటే ఏమిటి, అసలు ఈ విశ్వం మొత్తం కనబడుతున్నటువంటిది అమ్మవారు అని చెప్తున్నారు. అసలు ఎలా ఉంది, అసలు ప్రతి వ్యక్తిలోనూ ప్రతి వస్తువులో దాగున్న శక్తి అమ్మవారు అని చెప్తున్నారు. ఇలా థింక్ చేయడం మొదలు పెట్టండి. పూజ చేయడం కాదు, పూజ చేయమంటున్నాను నేను, చేయొద్దని అట్లా. కానీ పూజ కంటే ఎక్కువగా థింక్ చేయండి, అమ్మవారి గురించి ఆలోచించండి. అదే అమ్మవారు నీ వర్క్ రూపంలో ఉంది, నీ ప్రయత్నం రూపంలో ఉంది, నీ ఆలోచన రూపంలో ఉంది, ప్రతి దాంట్లోనే ఉంది. నిద్రారూపేణ సంస్థిత అంటూ ఉంటారు, అంటే నిద్ర రూపంలో కూడా ఉంది అమ్మవారు. అమ్మవారు లేనటువంటిది లేదు అనేటువంటిది మనకి లలితా సహస్రనామాలు కానివ్వండి, దేవీ భాగవతం కానివ్వండి, అనేకమైనటువంటి పురాణాల్లోని ఇతిహాసాల్లోని చెప్పడం జరిగింది. అయితే ఇది రూల్ నెంబర్ 3. అంటే మీరు ఆలోచించండి అలా. ఈ 3 గనక మీరు పాటించగలిగితే, ఇంకా చాలా ఉన్నాయి, బట్ నేను మీకు మేజర్గా 3 చెప్తున్నాను. పాటించగలిగితే ఇందులో మీరు పాటించేటప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి కలిపురుషుడు యొక్క ప్రభావం వల్ల మిమ్మల్ని ఏదో డిస్టర్బ్ చేయడానికి పక్కకు ఫ్రెండ్ రూపంలోనో, ఎవడో బస్సులో జర్నీ చేస్తున్నా, ట్రైన్లో జర్నీ చేస్తున్నా, ఎవరో మీతో ఏదో చెప్తూ ఉంటారు. వాళ్ళ మాటలు పట్టించుకోకండి. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం లేని వాడికి అమ్మవారి గురించి అర్థం కాదు. అమ్మ అనుగ్రహం ఉన్న వ్యక్తికి అది మాత్రం అంటే అమ్మవారి గురించి అర్థమవుతుంది. లేనివాడు, అమ్మవారి అనుగ్రహం లేనివాడు మనల్ని డైవర్ట్ చేయడానికి చూస్తూ ఉంటాడు. ఇవన్నీ కాదు, ఈ విశ్వం మొత్తం నిండున్నటువంటిది అమ్మవారి శక్తి, చైతన్యము. నేను ఎంజాయ్ చేస్తూ పనిచేస్తూ ఉంటాను అంతే. దేవుడు లేడని, లేకపోతే ఈ ఎనర్జీ లేదని, అది లేదని, అది ఎలా పనిచేస్తుంది, ఇది ఎలా పనిచేస్తుంది,
అంత ఆలోచించేటువంటి జ్ఞానం మనకు భగవంతుడు ఇచ్చేయడం, కానీ దానికి సాధన చేయాలి. ఎవడో ముక్కు మొహం తెలియనివాడు ఎవడో చేదో అంటూ ఉంటాడు. మనం అనవసరంగా దాని నుంచి డైవర్ట్ అయ్యి భగవంతుడి యొక్క శక్తిని, భగవత్ సంబంధించిన దాన్ని మనం మిస్ అవుతుంటాం ఎక్కడో. అలాంటి పొరపాటును కూడా చేయకండి. అమ్మవారిని ఆశ్రయిద్దాం. జ్యోతిష్శాస్త్రంలో చెప్పినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఏం చేస్తే మనం చక్కగా దెబ్బకి సెటిల్ అయిపోతామో మనం సాధన చేసి మనల్ని మనం ఉద్ధరించుకుందాం. శ్రీమాత్రే నమః.